హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్గా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేనైతే సెకండ్ డే జున్ను పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ జున్ను పాలని మనం ఒక గ్లాస్లో కొలతలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకైతే ఒక ఫుల్ గ్లాస్, అలానే నెక్స్ట్ అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ పాలకి మనం కొలతలు ఎలా వేసుకోవాలంటే, సెకండ్ డే జున్ను పాలు అయితే మనం ఒక గ్లాస్కి ఒక గ్లాస్ మాత్రమే పాలు వేసుకోవాలి. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పాలు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా కొంచెం పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు. అదే కనుక మీరు మొదటి రోజు జున్ను పాలు తీసుకున్నట్లయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు పాలైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే, మీరు జున్ను చేసుకునేటప్పుడు ఎప్పుడు గేదె పాలు అయితే అస్సలు తీసుకోకండి, ప్యాకెట్ పాలు అయితేనే తీసుకోండి. ఎందుకంటే గేదె పాలు తీసుకున్నట్లయితే జున్ను అంత గడ్డలా అయితే రాదు. అదే మీరు ప్యాకెట్ పాలు తీసుకున్నట్లయితే జున్ను చాలా గడ్డలాగా వస్తుంది. ఇప్పుడు ఈ పాలు కొలతల్లో తీసుకున్న తర్వాత మీరు ఎంత తీపి అయితే తింటారో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం అయితే ఇలా మెత్తగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగే వరకు ఇలా బాగా కలుపుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలనన్నీ మనం వడగట్టుకోవాలి వేరొక గిన్నెలోకి. ఎందుకంటే ఇలా బెల్లంలో మొత్తం కరిగిన తర్వాత లాస్ట్లో ఏమైనా ఇసుక ఉంటే మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. సో ఇలా ఖచ్చితంగా అయితే చేసుకోవాలి. పాలన్నీ వడగట్టిన తర్వాత మిరియాలు, యాలకులు పౌడర్ అయితే పైన వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే ఎందులో కుక్ చేస్తున్నా అంటే ఇడ్లీ పాత్రలో అయితే కుక్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా జున్ను చేసేటప్పుడు దానికి మూత టైట్గా ఉండేటట్లు చూసుకోండి, ఎందుకంటే అది ఉడుకుతున్నప్పుడు పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేనైతే ఈ కుక్కర్లో వాటర్ వేసి స్టాండ్ పెట్టి దానిపైన ఈ గిన్నె అయితే పెట్టేశాను. స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టుకొని 30 to 40 మినిట్స్ వరకు సిమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకి జున్ను రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే జున్ను అయితే గడ్డలాగా తయారైంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. నేను చెప్పిన కొలతల్లో కనుక మీరు ట్రై చేస్తే ఈ టేస్ట్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ జున్ను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 10 to 20 డేస్ వరకు అయితే ఉంటుంది. అలానే మీరు జున్ను పాలు స్టోర్ చేసుకున్నట్లయితే డీఫ్రిజిరేటర్లో 1 మంత్ వరకు అయితే స్టోర్ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.